కలిసి బిర్యానీ చేస్తావా? ఓకే. హలో అందరికీ. సో ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. సో నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ సింపుల్ వేలో. ప్లీజ్ వాచ్ ఇట్. ఫస్ట్ మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను స్కిన్లెస్ కాకుండా స్కిన్తోనే తీసుకున్నా. మనం చికెన్ కర్రీకి చిన్న చిన్న పీసెస్ కట్ చేపిస్తాం కదా, అలా కాకుండా పెద్ద పీసెస్ అయితేనే బిర్యానీకి బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో దాని తర్వాత మ్యాగ్నేట్ కోసం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత ఉప్పు, కారం, నెక్స్ట్ ధనియాల పౌడర్ అండ్ కోకోనట్ పౌడర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత కర్డ్, నెక్స్ట్ లాస్ట్కి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా మొత్తం కలిసేలా మొత్తం మంచిగా కలిపేయాలన్నమాట. సో అది కలిపిన ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. సో దట్ ఆ మసాలాస్ అన్నీ చికెన్కి మంచిగా పడుతుంది అన్నమాట. ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 1 kg బాస్మతి రైస్కి 1.5 kg చికెన్ అయితే మనకు గ్రేవీ మంచిగా పడుతుంది అనమాట. సో మనకు బిర్యానీ అనేది మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తుంది. నేనైతే 1 kgని తీసుకున్నా, ఎందుకంటే మేము మళ్ళీ పక్కన చికెన్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి. సో మంచిగా క్లీన్ చేసుకొని అది పక్కన పెట్టేసేయాలి రైస్ని. ఇప్పుడు మనం చికెన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆనియన్స్ యాడ్ చేశాను. సో ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇంకా లైక్ చికెన్ ఒక 80% దాకా మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసాం. చికెన్ 80% కుక్ అయ్యేలా చూసుకోవాలి. దాని తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ రైస్ బాయిల్ చేసుకోవాలన్నమాట, విత్ బాస్మతి రైస్. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. చాలా మంది బిర్యానీ ఏదో పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు, బట్ అట్లేం లేదు. మనం సింపుల్ వేలో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఈక్వల్ టు రెస్టారెంట్ స్టైల్లో కూడా మనకి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇంట్లోనే మనం హెల్తీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Which class are you studying? Nursery. Okay, good. ఈరోజు బిర్యానీ తిందామా? తిందాం. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. జస్ట్ ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న 1 టొమాటో యాడ్ చేసుకున్నా కొద్దిగా గ్రేవీ కోసం.
కొంచెం ఇట్లా చేసి కొంచెం లైట్గా యాడ్ చేస్తాం. సో ఇప్పుడు రైస్ బాయిల్ కోసం మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మెయిన్ సాల్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైంలోనే సాల్ట్ ఎట్లా అంటే మనకు తగినంత కాకుండా ఎక్కువ డబల్ సాల్ట్ ఎక్కువ ఉండేటట్టు వాటర్ చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు రైస్కి సాల్ట్ తగినంత ఉంటుందన్నమాట బిర్యానీ రైస్కి. తర్వాత హాఫ్ చెక్క కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే అది రైస్ మంచిగా బాయిల్ అవ్వడానికి. తర్వాత ఘీ కూడా కొద్దిగా యాడ్ చేశాను రైస్ మంచిగా కుక్ అవ్వడానికి. సో ఇక్కడ మొత్తం రైస్ అంతా యాడ్ చేసేసాను. ఇంకా ఇది ఎట్లా అంటే రైస్ మనకు ఒక 80% కుక్ అయ్యేలా చూసుకోవాలి. సో దట్ మనకు రైస్ ఎక్కువ మెత్తగా అవ్వకుండా కరెక్ట్గా అవుతుంది. మళ్ళీ మనం దమ్ పెడతాం కాబట్టి 80% అయితే కుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ఏదైతే మనం పాట్ తీసుకున్నామో దమ్ పెట్టడానికి, దానికి ఫస్ట్ బేస్ లైట్గా ఘీ అయితే అప్లై చేశాను అనమాట. ఎందుకంటే మనం కింద అడుగు అంటకుండా. సో ఫస్ట్ నేను ఇక్కడ రైస్ యాడ్ చేశాను, దాని తర్వాత చికెన్. సో ఇట్లా 1 by 1 మనం లేయర్స్గా వేయాలన్నమాట. సో ఫస్ట్ రైస్ వేసిన తర్వాత చికెన్ వేస్తాం గ్రేవీతో. సో ఆ చికెన్ గ్రేవీ వేసిన పైన కొంచెం లైక్ కొద్దిగా ఘీ అండ్ లైట్గా ఫుడ్ కలర్. సో ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా. నా దగ్గర పుదీనా లేక నేను చాలా తక్కువ వేసాను అనమాట. సో పుదీనా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా 1 by 1 మనం లేయర్స్గా మొత్తం వేసేయాలన్నమాట. సో దాని తర్వాత దమ్ పెట్టేయాలి. సో దమ్ పెట్టేటప్పుడు చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు. నేనైతే ఇట్లా వెయిట్ పెట్టాను అనమాట. వెయిట్ పెట్టవచ్చు. అండ్ మనం గోధుమ పిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి లైక్ చపాతీ పిండిని ఎలా అయితే మనం కలుపుతామో అలా కొంచెం యాడ్ చేసేసి మొత్తం క్యాప్ ఏదైతే ఉందో దాని చుట్టూ పెట్టి ఎట్లా అంటే గాలి బయటికి పోకుండా. సో ఇక్కడ దమ్ అనేది ఒక 15 to 20 minutes పెట్టాలన్నమాట. సో దాంతో మనకు తెలిసిపోతుంది అది దమ్ అయినట్టు, స్మెల్ వస్తుందన్నమాట బయటకి. సో అంతే, ఇంకా మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదో హడావిడి కాకుండా సింపుల్గా లైక్ కర్రీ టైప్లో చేసేసి, ఇంకొంతమంది కర్రీ టైప్లో కాకుండా మొత్తం మసాలాస్ మ్యాగ్నేట్ చేసి ఒక 1, 2 hours 3 hours అట్లా మ్యాగ్నేట్ చేసి దాని తర్వాత ఇలా రైస్ బాయిల్ చేసుకొని యాడ్ చేసేసి దమ్ పెట్టేస్తారనమాట. ఎట్లయినా మనం 2 waysలో చేసుకోవచ్చు. తినండి. అంతేనండి, ఇలా ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.